డబ్బు కంటే సమయం చాలా విలువైంది. మీ కుటుంబానికి మీరు రోజుకు ఎన్ని గంటల టైం కేటాయిస్తారు? మీ ఫ్యామిలీతో గడిపిన ఒక టైం అంటూ స్వీట్ మెమరీ ఏదైనా ఉందా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్. ఈ వీడియోలో సమయమా డబ్బా ఈ రెండింటి గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడతా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనలో చాలామంది జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎక్కువ టైం కేటాయిస్తారు. మంచి ఇల్లు, మంచి భవిష్యత్తు, కుటుంబం సుఖంగా ఉండాలని కష్టపడడం తప్పు కాదు. కానీ ఆ ప్రయాణంలో మనం మన కుటుంబానికి ఇవ్వాల్సిన టైము కోల్పోతున్నాం అనే ప్రశ్న ఒక్కసారి అయినా మనల్ని మనం అడగాలి కదా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన సమయం మాత్రం తిరిగి రాదు. ఆ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. డబ్బు సంపాదించాలన్న ఆతృతతో సమయాన్ని వదిలేసి డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా చూడండి. ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి గడపాలని కోరుకుంటారు. తల్లిదండ్రులేమో టైం లేక ఖరీదైన బొమ్మలు చాలా కొనిపించి వాడితో హ్యాపీగా ఉండు నాన్న, ఆడుకో అని చెప్పేసి అంటుంటారు. కానీ ఆ పిల్లవాడికి కావాల్సింది ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నతో ఒక గంట సేపు నవ్వుతూ హ్యాపీగా గడపాలని ఉంటుంది. ఈ ఖరీదైన వస్తువులలో ఆ పిల్లోడికి ఆనందం అనిపించేది. వాళ్ళ అమ్మ నాన్నతో గడిపిన సంతోషాన్ని ఇస్తుంది అది ఆ గంట సమయం. అలాగే ఇంకొక విషయం, మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా మనతో మాట్లాడాలి, మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలని కోరుకుంటాం. కానీ మనం చదువుకొని జాబ్ చేస్తూ వేరే ప్లేస్కి వెళ్ళాక వాళ్ళని అసలు ఫోన్ చేసి తిన్నావా అని అడగడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతుంటాం. వాళ్ళు మాత్రం మనతో ఫోన్ మాట్లాడాలి, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి, వాళ్ళ బాగోగులు కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. కానీ మనకు మాత్రం కనీసం ఫోన్ చేసి బాగున్నారా అని అడిగేంత కూడా సమయం ఉండదు. మన తల్లిదండ్రులతో ప్రేమగా ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు. వాళ్ళకు ఖరీదైన బహుమతుల కంటే మనం ప్రేమగా పలకరించడమే, కొద్దిసేపు వారి దగ్గర కూర్చొని మాట్లాడడమే వాళ్ళకి పెద్ద బహుమతి. పిల్లల విషయం ఏమో కానీ మన తల్లిదండ్రుల విషయంలో అయితే నేను చాలామందిని చూశాను. కనీసం మా అబ్బాయి ఫోన్ కూడా చేయడండి, సమయానికి తిన్నవా అని కూడా అడగడండి అని చెప్పేసి బాధపడిన వాళ్ళ బాధ అయితే నేను దగ్గర నుంచి చూశాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనీసం వారానికి 2-3 సార్లు అయినా సరే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళ మంచి చెడులు అడగండి. జీవితంలో పని చాలా ముఖ్యం, కానీ పని కోసం మాత్రమే మనం జీవించడం లేదు కదా. జీవితం అంటే కుటుంబంలో నవ్వుకోవడం, కలిసి భోజనం చేయడం, ఇలా చిన్న చిన్న జ్ఞాపకాలు చాలా ఉంటాయి. అలాంటివి సృష్టించుకోవాలంటే మన కుటుంబానికి కాస్త టైం ఇవ్వాలి. ఆ ఇచ్చిన సమయంలోనే ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఒక్కసారి మీ కుటుంబానికి ఒక్కరోజు టైం ఇచ్చి చూడండి వారానికి. అదే మీ స్వీట్ మెమరీగా పలానా రోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఉంటుంది. ఈరోజు మనం కష్టపడి సంపాదించిన డబ్బు రేపు మనకు కష్టకాలంలో ఉపయోగపడవచ్చు, అది కాదనట్లేదు. కానీ ఈరోజు ఈ కోల్పోయిన క్షణాలు, అంటే ఈరోజు కోల్పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు కదా. డబ్బు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాము, కానీ సమయాన్ని అయితే వెనక తిరిగి రాలేదు కదా, తీసుకురాలేము కదా. అందుకే రోజుకు కనీసం కొంత సమయం అయినా మీ కుటుంబం కోసం కేటాయించండి. ఫోన్ పక్కన పెట్టేసి వారితో మాట్లాడండి. మీ జీవిత భాగస్వామితో తింటున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి ఈ కూర బాగా చేసావు, బాగుంది, ఈరోజు మొత్తం ఏం చేసావు అని ప్రేమగా మాట్లాడండి. అలాగే మీ అమ్మ నాన్నతో కూడా సాయంత్రం ఒక 5 నిమిషాలు టైం తీసుకొని దగ్గరుంటే మాత్రం వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడండి. దూరం ఉంటే మాత్రం ఫోన్ చేసి తిన్నావా, ఏం చేస్తున్నారు అని మాట్లాడండి. సంతోషం అనేది పెద్ద పెద్ద వస్తువుల్లో ఉండదు. సంతోషం అనేది పెద్ద పెద్ద వస్తువుల్లో ఉండదు. మనకిష్టమైన వాళ్ళతో కలిసి గడిపిన చిన్న చిన్న క్షణాల్లో ఉంటుంది. అందుకే గుర్తుంచుకోండి, డబ్బు మన జీవితాన్ని సౌకర్యవంతం చేస్తుంది, అంటే మన అవసరాలన్నీ తీరుస్తుంది. కానీ సమయం మాత్రమే మన జీవితాన్ని అందంగా ఆనందంగా మారుస్తుంది. ఓకే అండి, మరి మీకు చెప్పిన ఈ చిన్న మాటలైతే నచ్చుతాయి అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో
30 డేస్ వ్లాగ్ ఛాలెంజ్ నడుస్తుంది. ఈ 30 డేస్ వ్లాగ్ ఛాలెంజ్లో ఈ వీడియో అయితే 13వ వీడియో. అంతకుముందు వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఇది మొదటిసారిగా నా ఛానల్ చూస్తే మాత్రం నా ఛానల్లో అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలు కూడా చూడండి. ఓకే అండి, మరి బాయ్. ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, చిన్న లైక్ చేసి పెట్టండి.